ఇది నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే హుండాయ్ వెన్యూ ఉంది టర్బో 5XT. ఇది వచ్చి మనకి 2019 మోడల్, 55,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చి 9,85,000 ఎక్స్పీ ప్రైస్. ఒకసారి మీకు వెహికల్ గురించి, దీని ఫీచర్స్ గురించి నేను చెప్తా, ఒకసారి రండి. దీనికైతే టచ్ డిస్ప్లే ఉంది, ఆటోమేటిక్ వెహికల్. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ పుష్ అప్ బటన్ కూడా ఉంది దీనికి. ఒకసారి చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది. షోరూమ్ నుంచి చూసినట్టు వెహికల్ అయితే చూడొచ్చు మీరు. లోపల కూడా ఒకసారి వెహికల్ని చూడొచ్చు. పుష్ అప్ బటన్, స్టాప్ బటన్ అది. అండ్ మెయిన్ నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ చూసుకోవచ్చు. మనం డ్రైవింగ్ మోడ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, హై అండ్ వర్షన్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ డాష్ బోర్డ్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంది. దీనిలో వచ్చి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మనం మెయిన్ చూసుకుంటే దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. చాలామంది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సన్ రూఫ్ వెహికల్ని. ఎప్పుడైనా హైవే మీద జర్నీ చేసే వాళ్ళకి కానీ, ఎప్పుడైనా పార్క్కి, బీచెస్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది సన్ రూఫ్ ఉండటం వల్ల, పిల్లలకి కూడా. సో చూసుకోవచ్చు, ఇది కూడా బడ్జెట్లో ఉంది మనకి. 9,85,000 నెక్స్ట్ ప్రైస్. మీరు సైడ్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది హుండాయ్ వెన్యూ గురించి. మనం చూసుకుంటే హుండాయ్ క్రెటా ఉంది, 1.6 SX ఆటో. ఇది 2017 మోడల్. ఇది వచ్చి మనకి 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 10,50,000 నెక్స్ట్ ప్రైస్. ఒకసారి మనం వెహికల్ గురించి చూసుకుంటే ఇది హై అండ్ వర్షన్ వెహికల్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి మనం అయితే వెళ్ళిపోవచ్చు. దీని ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి దీనికి. సో చూడొచ్చు మీరు కూడా వెహికల్ని. వెహికల్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. లోపల ఇంటీరియర్ కూడా బాగుంటుంది. అయితే అక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు వెహికల్కి. అండ్ అలా వీల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి. చూడొచ్చు మీరు అలా వీల్స్ కూడా చూడొచ్చు. షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది బండి అయితే నీట్గా. ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ బ్లూలో చూడొచ్చు. చూసారా, ఇది క్రెటా గురించి అయితే. నెంబర్ కూడా చూసుకోవచ్చు, 6399. ఈ రేంజ్ రోవర్, దీని గురించి స్పెషల్ ఇంట్రాక్షన్ కూడా అవసరం లేదు. చాలామంది రేంజ్ రోవర్ అనేది ఒక కళ. సో మనకి రేంజ్ రోవర్ కొనుక్కోవాలని, సో కొత్తగా కొనుక్కోకపోయినా మనకి బడ్జెట్లో సెకండ్స్ అయితే ఇక్కడ ఉంది. ఒకసారి దీని గురించి తెలుసుకుని వచ్చి 2014 మోడల్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది, బ్లాక్ షైనింగ్ కలర్లో. సరే వెహికల్ గురించి మీకు లోపల కూడా చూపెడతా దీని ఫీచర్స్. సరే మనం ల్యాండ్ రోవర్ ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది అండ్ ఆటోమేటిక్ వెహికల్ ఇది. దీని ఎయిర్ బ్యాగ్స్ గురించి చూసుకుంటే దీనికి 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఓవరాల్గా. ఎందుకంటే ఫుల్లీ సెక్యూర్ అండ్ హై అండ్ వర్షన్ వెహికల్ కాబట్టి దీనికి 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. స్పెషల్గా చెప్పక్కర్లేదు రేంజ్ రోవర్ గురించి మీకు. ఇది వచ్చి మనకి 15 lakhs చెప్తున్నారు, బడ్జెట్లో ఉంది. ఇది కూడా ప్రైస్ కూడా నెగిషియబుల్. ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. చూసుకోవచ్చు మనకి రేంజ్ రోవర్ ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చి ఫుల్లీ హై అండ్ వర్షన్ వెహికల్ మాట రేంజ్ రోవర్ అనేది. స్పెషల్ అట్రాక్షన్ అని చూసుకోవచ్చు మన ఎదురు కూడా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీని బాడీ బిల్డింగ్ స్పెషల్ గురించి చెప్పక్కర్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ బిల్డింగ్ కూడా. ఇది రేంజ్ రోవర్ గురించి అయితే. మనకి ల్యాండ్ రోవర్ గురించి నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ జీప్ కంపాస్ ఉంది, లిమిటెడ్ ప్లస్ 2019 మోడల్, పెట్రోల్ వేరియంట్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 15,75,000 ఎక్స్ఎల్ ప్రైస్. ఒకసారి మనం దీని ఫీచర్స్ చూసుకుంటే ఒకసారి మీకు లోపల చూపించే ప్రయత్నం కూడా చేస్తా. చూసుకోవచ్చు మనకి దీనికి పుష్ అప్ స్టార్ట్ బటన్ కూడా ఉంది అండ్ టచ్ డిస్ప్లే కూడా ఉంది, బ్యాక్ కెమెరా, ఆటోమేటిక్ వెహికల్. లోపల కూడా చూసుకోవచ్చు మనం ఇంటీరియర్ ఫుల్ హై అండ్ వర్షన్ వెహికల్ ఇదైతే. చూసిగా లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మనం, వెనకాల కూడా చూసుకోవచ్చు. చూసిగా వెహికల్ అయితే షోరూమ్ నుంచి వచ్చినట్టు చాలా నీట్గా ఉంది. దీనికి వచ్చి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూసుకోవచ్చు మనం బ్యాక్ కూడా వ్యూ. మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. సన్ రూఫ్ కూడా చూడొచ్చు మీరు, ఇది జీప్ కంపాస్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ స్కోడా ర్యాపిడ్ ఉంది, చూసుకోవచ్చు. 2016 మోడల్, పెట్రోల్ వేరియంట్, 76,000 కిలోమీటర్స్ తిరిగింది. సో మనం దీని ఫీచర్ చూసుకుంటే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ ఆటోమేటిక్ వెహికల్, డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి మనం అయితే వెళ్ళిపోవచ్చు. దీని ప్రైస్ వచ్చి 5,25,000 ఎక్స్ఎల్ ప్రైస్. ఇది కూడా బడ్జెట్లో ఉంది. స్కోడా అంటే మనకి బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్పెషల్గా చెప్పుకోకలేదు బాడీ బిల్డ్ గురించి. సో లోపల కూడా చూసుకోవచ్చు మనం. చూసే లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. వెహికల్ అయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. ఓనర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు వెహికల్ని. చూసారుగా లోపల డాష్ బోర్డ్ దగ్గర అయితే చూసుకోవచ్చు మనకి. ఇది స్కోడా గురించి అయితే. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది.